ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడుకుంటే 2012కు ముందు సాయి మాధవ్ గురించి మాట్లాడాం. 2012 తర్వాత ఒక్కసారిగా ఒక ఆకాశంలో ధ్రువతార వచ్చినట్టుగా మేము నిజంగా చాలా గర్వంగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే టాలెంట్ ఉన్నవారిని ఎవరు తొక్కలేరు. కొంత టైం పడుతుందేమో కానీ అది మెరిసే మెరుపు అద్వితీయంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అదే పొజిషన్లో ఉన్నారని నేను అనుకుంటున్నాను. మంచి అవకాశాలు వచ్చినాయి, అవకాశాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకున్నాను అనుకుంటున్నాను. మనకు పని మనం చేసే పనే మనకి ఇంకో పని ఇస్తుందండి. మనం చేసే పని బాగుంటే మనకి ఇంకో పని వస్తుంది అంతే. అంతకుమించి ఏమీ లేదు. వేరే రాజకీయాలు, వేరే వ్యవహారాలు లాంటి సినిమా ఇండస్ట్రీలో ఏమీ ఉండవు. ఇక్కడంతా ఓన్లీ టాలెంటే. పనే ఇంకొక పని ఇస్తుంది. సో నాకు కృష్ణ గారు మంచి అవకాశం ఇచ్చారు. ఆయన నన్ను గుర్తించారు, తీసుకొచ్చి నాకు చేయూతనిచ్చి నాకు కుర్చీ వేశారు, కూర్చోబెట్టారు, చేతికి ప్యాడ్ ఇచ్చారు, పేపర్లు ఇచ్చారు, పెన్ ఇచ్చారు, సీన్ ఇచ్చారు, సినిమా ఇచ్చారు, రాయమన్నారు. రాశాను, ప్రూవ్ చేసుకున్నాను. ఆ పని నాకు ఇంకో పని ఇచ్చింది, ఆ పని ఇంకో పని ఇచ్చింది, ఆ పని ఇంకో పని ఇచ్చింది. అది ఇక్కడ దాకా తీసుకొచ్చింది, నడిపిస్తుంది. ఆయన పెన్నిస్తే మీరు పండించానంటారు. ఆయన ఒక్కడే ఇస్తే మీరు మీ పనితో 10 మందిని సంపాదించారు, అంతేగా? పని ప్రస్తుతం మీ చేతిలో హరిహర వీరమల్లు, పవన్ కళ్యాణ్ ఒక 30 సెకండ్స్ 1 మినిట్ ఒక యాడ్ వస్తే షేక్ అయిపోయాము. అరే ఏంటి ఇంత అద్భుతంగా ఉండింది, ప్రతి సెకండ్ ప్రతి ఫ్రేము ఇంత బ్యూటిఫుల్. కృష్ గారికి నేను మెసేజ్ పెట్టాను, అయ్యో రియలీ నైస్, చాలా బాగుంది, థ్యాంక్ యూ శివ, మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి ఆయన పెట్టారు పాపం. అంటే అందులో ఎంత పనితనం అక్కడ స్క్రీన్ మీద కనపడుద్దో, బ్యాక్గ్రౌండ్ ఎంత కష్టం ఉంటుందో, అవన్నిటికీ కూడా ఎంత మందితో పనిచేసినా మొదటిసారి ముందు వరుసలో చేపట్టుకునేది మాత్రం ఫస్ట్ మీ దగ్గర నుంచే ప్రారంభం అవ్వాలి కదా. దానికి సంబంధించి ఏదన్నా ఇన్పుట్స్ చెప్తారా? హరిహర వీరమల్లు నెక్స్ట్ లెవెల్ మూవీ, అది అద్భుతంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒక పవర్ స్టార్ని ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఉంటుంది. ప్రతి పవర్ స్టార్ ఫ్యాను గుండె మీద చేసుకొని ఇది మా సినిమా అని పెద్దగా అరిచి చెప్పేలా ఉంటుంది. సమస్య లేదు అందులో. ఎంతవరకు అయిపోయిందంటారు ఇప్పటివరకు షూటింగ్? ఏమన్నా ఐడియా ఉందా? అయిపోయింది, 50% అయిపోయింది. 50% అయిపోయింది, ఇంకొక 50% టకటక అయిపోతుంది. ఈ కరోనా వల్ల కొంచెం కాస్త గ్యాప్ వచ్చింది, లేకపోతే ఈ పాటికి అసలు కంప్లీట్ అయ్యి రిలీజ్ కూడా అయిపోయింది. అవునవును, చాలా ఫాస్ట్గా చేస్తారు కృషి గారు, చాలా ప్రణాళికాబద్ధంగా కరెక్ట్గా ఉంటారు. అలాగే ఏం రత్నం గారు కూడా అసలు ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా చాలా అద్భుతంగా ఆయన ఎప్పటి నుంచో కృషి తర్వాత ఎంత ట్రై చేసినా కూడా మధ్యలో బంగారంతో వచ్చారు కానీ ఆయనకి అనలా అది. ఆయన నిర్మాత అంటే ఎలా ఉండాలి అంటే ఓహో ఇలా ఉండాలి కావాలి అన్నట్టుగా ఉంటాడు ఆయన. ట్రేడ్ మార్క్ చాలామంది స్టార్ ప్రొడ్యూసర్స్కి, ఇప్పుడు మనం అనుకుంటున్న చాలామంది స్టార్ ప్రొడ్యూసర్కి ఇన్స్పిరేషన్ ఆయన. చాలామంది స్టార్ ప్రొడ్యూసర్స్కి ఇన్స్పిరేషన్. సామాన్యమైనటువంటి భారతీయుడు ఏంటి అసలు, అది భారతీయుడు ఏంటి అసలు, ఆ జెంటిల్మ్యాన్ ఏంటి అసలు, ఏంటి ఆ సినిమాలు. సూర్య మూవీస్ అనే బ్యానర్ ఎప్పుడు కనిపిస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం కదా. సో ఆయన అసలు ఈ సీన్ పండడానికి ఎంత ఖర్చు అవుతుందో, ఒకవేళ ఎవరైనా రాజీ పడదామన్నా కూడా ఆయన ఒప్పుకోడు. లేదు దీనికి కంపల్సరీగా ఇంత ఉండాల్సిందే, ఇంత పెట్టాల్సిందే, ఇంత జరగాల్సిందే అని చెప్పేసి పట్టుపట్టి కూర్చొని ఆయన ఖర్చు పెట్టేటువంటి ప్రొడ్యూసర్. అలాంటి ప్రొడ్యూసర్ దొరకడం అదృష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. అదొక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందంటారా? మళ్ళీ ఏఎం రత్నం గారి బ్రాండ్ తెలుగు పరిశ్రమలో వినపడిద్ది గ్యారెంటీగా. అలాగే కృషి గారితోనే ప్రతి దగ్గర కూడా మీరే ఉంటారు. ఇప్పుడు కొన్ని సినిమాలు నేను ఎందుకు అడుగుతున్నానంటే, నేను మీ వికీపీడియా మొత్తం చదువుకుంటే బాలకృష్ణతోని మీరు చేసిన గౌతమిపుత్ర శాతకర్ణి కానీ, దాని తర్వాత వచ్చిన కథానాయకుడు మహానాయకుడు కానీ, అందులో నేను అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే, మహానటి అనే ఒక అద్భుతానికి రైటర్ మీరే, కథానాయకుడు మహానాయకుడు అనే ఒక ఫ్లాప్ మూవీకి మీరే రైటర్. ఇద్దరి మహానటులే. తెలుగు సినిమా అంటే ఒక సావిత్రి గారు, ఒక ఎన్టీ రామారావు గారు, లేకుండా అసలు మనం ఊహించలేం తెలుగు సినిమాని. అలాంటి ఆ 2 బయోపిక్లకి ప్రాణం పెట్టి మీరు పనిచేశారు.
మీ మాటల విషయం కానీ నేను దేని గురించి నేను మాట్లాడలేదు. మహానటి ఎందుకు అంత అద్భుతమైన విజయం సాధించింది? ఈ 2 సినిమాలు ఎందుకు అలాగా వినపడాల్సి వచ్చినాయి? మహానటికి అన్నీ కుదిరినాయి, దీనికి అన్నీ కుదరలేదు. అంతే, దానికి అన్నీ కుదిరినాయి, దీనికి అన్నీ కుదరలేదు. చాలా చేయాలనుకున్నాం కానీ చేయలేకపోయాం. రాజమౌళి గారు ఆయన ఒక మహర్షి, ఆయన రాజర్షి. రాజమౌళి గారు ఆయనకి తెలియందే లేదు. ఆయనకి ఏం కావాలనేది 100% క్లారిటీగా ఉంటాడు ఆయన. 100% క్లారిటీ. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back.